నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల అధినేతలు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా అభ్యర్థులు కూడా టికెట్ ఆశిస్తూ బిజీగా ఉన్నారు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి. సో ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం జనసేన టీడీపీ ఉమ్మడి టికెట్ ఆశిస్తున్న కొండా నరేంద్ర గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, చాలా బిజీగా ఉంది ఏపీలో ఎలక్షన్స్ హీట్. అన్ని పార్టీల అభ్యర్థులు ప్లస్ అధిష్టానాలు చాలా గజిబిజి గందరగోళంగా ఎవరికి టికెట్స్ వస్తుంది రాదు అనే కన్ఫ్యూజన్లో కూడా టెన్షన్లో కూడా ఉన్నారు. అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుంటే, ప్రస్తుతం కొండా నరేంద్ర బ్యాక్గ్రౌండ్ ఏంటి, పొలిటికల్గా ఎందుకు రావాలనుకుంటున్నారు? మేము విన్నది ఏంటంటే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం వయా యుఎస్. ఎలా సార్ కొండా నరేంద్ర ఎలా జర్నీ స్టార్ట్ అయింది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేను కుర్రవాండ్లపల్లె అనే ఒక చిన్న పల్లెలో పుట్టినానమ్మా. రంగసముద్రం గ్రామం, పీటీఎం మండలం, తంబళ్లపల్లి నియోజకవర్గం. మా ఊరు ఒక 40 ఇండ్లు ఉంటాయి. మా ఊరు చుట్టూ పొలాలు. సో అలాంటి వాతావరణం. మా ఊర్లోనే ఎలిమెంటరీ స్కూలు ఉంది. సో నేను అక్కడ 5th క్లాస్ వరకు అదే తెలుగు మీడియం స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లోనే అక్కడే చదివాను. తర్వాత బీటీ కాలేజీలో మదనపల్లిలో ఇంటర్మీడియట్ చేశాను. తర్వాత బీటెక్ ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్ళి అక్కడ మాస్టర్స్ చేయడము, ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడే ఒక చిన్న ఇంజనీర్గా చేరడం. గత 30 ఏళ్ళుగా ఒక చిన్న ఇంజనీర్ స్థాయి నుంచి ఇప్పుడు ప్రపంచంలో 5 లార్జెస్ట్ కంపెనీస్ ఉంటే, టాప్ 5 లార్జెస్ట్ కంపెనీస్ ఉంటే ఆ 5th లార్జెస్ట్ కంపెనీ ఎన్విడియా అనే కంపెనీలో ఒక వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగానమ్మా. సార్, మీరు అక్కడి నుంచి పొలిటికల్ జర్నీ ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మీ ఫ్యామిలీలో ఉందా? కొన్ని వందల ఏళ్ళ నుంచి మేము అక్కడ ఉన్నవాళ్ళమమ్మా. దశాబ్దాలు కాదు, 100 సంవత్సరాల నుంచి ప్రజలతో మమేకమై ఉన్న కుటుంబం మాది. ఓకే. రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళం. మా మామ కానీ, మా చిన్నాన్న కానీ, మా అన్నలు కానీ సమితి ప్రెసిడెంట్లుగా చేశాం. ఇంతకుముందు ఎమ్మెల్యేకి ముందు సమితి అనేది ఉండేది. సమితి ప్రెసిడెంట్కే ఎక్కువ పవర్స్ ఉండేవి ఆ కాలంలో ఎమ్మెల్యే కంటే. అట్లా సమితి ప్రెసిడెంట్లుగా చేశాం. ఎంపీపీ మండల ప్రజా పరిషత్తు ప్రెసిడెంట్లుగా చేశాం. సర్పంచులుగా చేశాం. కాబట్టి రాజకీయాలు అనేది మాకేమీ కొత్త కాదు. నేను 8వ క్లాస్ 10వ క్లాస్లో ఉన్నప్పుడే సమితి ప్రెసిడెంట్కి వెళ్ళి ప్రచారం చేసిన వాడిని. కాబట్టి పాలిటిక్స్ అనేటి మా రక్తంలోనే ఉంది ముందు నుంచి. పరోక్ష రాజకీయాలు మీకు కొత్త ఏమీ కాకపోవచ్చు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. మీ సక్సెస్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు నరేంద్ర గారు? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. 2009లో మాకు అవకాశం రాలేదు. అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడడానికి మా ఆకాంక్ష ఉన్నింది మాకు. అప్పుడు ఎమ్మెల్యేగా నిలబడడానికి మాకు అవకాశం రాలేదు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ రావడం, ప్రజారాజ్యం పార్టీలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించడానికి ఒక ముఖ్య కారణం చిత్తూరు జిల్లాలో నేను అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడ చాలా కష్టపడి పార్టీని స్థాపించడంలో ఒక ముఖ్య పాత్ర పోషించాను. అప్పుడు ఆ విధంగా చేసి తర్వాత ఎలక్షన్లో అయితే నేను నిలబడలేదు అప్పుడు 2009లో. తర్వాత 2014లో నేను మళ్ళీ రాజకీయాలకి ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చి మన తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేయడం, నియోజకవర్గం అంతా సర్పంచులను నిలబెట్టడం, ఎంపీటీసీలను నిలబెట్టడం, అట్లా ఒక ముఖ్య పాత్ర పోషించడం. అప్పుడు ఒక ఎంపీగా నిలబడాల్సిన వాడిని రాజంపేట నియోజకవర్గానికి, పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక ఎంపీగా నిలబడాల్సిన వాళ్ళని. కానీ అప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు వల్ల ఆ అవకాశము బీజేపీకి వెళ్ళడం, అప్పుడు నాకు అప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్ళీ నేను ప్రజా జీవనంలో అలాగే కొనసాగుతూ ఉన్నాను, యాక్టివ్గానే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ 2024లో ఎమ్మెల్యేగా నిలబడాలని మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను. మీరు 1-2 సార్లు టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు నరేంద్ర గారు, అంతే కదా? మరి ఇప్పుడు టికెట్ వస్తుంది అని అధిష్టానం నుంచి ఏమైనా సూచనలాగా ఏమైనా వచ్చిందా? మీరు ఎక్స్పెక్ట్ చేసే దగ్గరే ఉన్నారా? నేను చేసే పని నా బాధ్యత నేను చేయాలమ్మా. ప్రజలతో కలవడం, ప్రజలకు సేవ చేయడం,
తర్వాత టికెట్లు ఇస్తారా ఇవ్వరా అనేది అది నా చేతిలో లేదు. అది అధిష్టానము నిర్ణయిస్తుంది. అధిష్టానం ఎవరికి నిర్ణయించినా కూడా వాళ్ళకి మేము కష్టపడి పనిచేసి గెలిపిస్తాం. తంబళ్లపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి టికెట్ ఆశిస్తూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉందా నరేంద్ర గారు? ముఖ్యమైన కారణము ఏమంటే మాకు ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఓకే. తంబళ్లపల్లి నియోజకవర్గం ఒక ఫ్యాక్షన్ రిడన్ ఒక కాన్స్టిట్యుయెన్సీ. పెత్తందారీతనం అనేది తరతరాలుగా వస్తూ ఉండింది. ప్రజలు అణిచివేయబడ్డారు. చాలా రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో అతి వెనుకబడిన ప్రాంతం ఏది అంటే తంబళ్లపల్లి అని మాత్రం బల్లగుద్ది నేను చెప్పగలను. అది స్టాటిస్టిక్ కూడా తీసుకోవచ్చు, నేను ఊరికే చెప్పడం లే. యూ కెన్ టేక్ లాట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ లుక్ ఎట్ ద స్టాటిస్టిక్స్. బేస్డ్ ఆన్ ద స్టాటిస్టిక్స్ యూ కెన్ సే ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ అని చెప్పొచ్చు. తర్వాత ఏమైంది, కాలం గడిచే కొద్దీ తెలుగుదేశం పార్టీ రావడము, ఇదంతా రావడం, పరిస్థితులు మారుతూ వచ్చినాయి. పెత్తందారీతనం నుంచి మేము బయటపడ్డాము అనుకునే తరుణంలో ఇప్పుడు మళ్ళీ ఈ 15 ఏళ్లలో మా నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు వచ్చి మా నియోజకవర్గంలో లీడర్స్గా ఉన్నారు. బెంగళూరు నుంచి ఒక అతను వచ్చాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. వాళ్లకు మాకు అంటే మేము రైతులం, వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. మా రైతులకు, మేము చిన్నకారు రైతులు, 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు చేసుకునే మేము రైతులకు వాళ్లకు ఎటువంటి కనెక్షను, సంబంధము అనేది లేదు. మా సమస్యలు ఏంటో అనేది వాళ్ళకి అర్థం కాదు అసలు. సో బెంగళూరు నుంచి ఒకరు వచ్చినారు, ఈ మధ్య పుంగనూరు నుంచి ఒకరు వచ్చినారు. 100 కిలోమీటర్లు మా నియోజకవర్గానికి అసలు కనెక్షనే కాదు, అది మా ఊరోళ్ళు కూడా కాదు. పుంగనూరు నుంచి ఒకరు వచ్చినారు. ఇట్లా బయట నుంచి ఇంపోర్ట్ అయ్యి మా దాని మీద వచ్చి పెత్తందారీతనం ఇప్పుడు చేస్తూ ఉన్నారు. సో ఆ వ్యవస్థ నుంచి మేము బయటపడాలా, మా రైతుల సమస్యలను మేము పరిష్కరించుకోవాలా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను దీంట్లోకి రావడం జరిగింది. ఓకే నరేంద్ర గారు, ఎక్కడి నుంచి వచ్చినా ఆ నియోజకవర్గం ప్రజలు నమ్మబట్టే కదా గెలిపించుకున్నారు. అలా ఇంకా సమస్యలు ఏమైనా ఉన్నాయి, వాళ్ళ పరిపాలనలో మేము లబ్ధి పొందలేదు అని మీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్పడం జరిగిందా నియోజకవర్గంలోని ప్రజలు? ముఖ్యంగా రైతులమ్మా. మా నియోజకవర్గము ఒక 90-95% రైతులు. మాకు ఫ్యాక్టరీలు లేవు, ప్రాసెసింగ్ యూనిట్స్ లేవు, కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ లేవు. మాకు ఎటువంటి రైతులకు సంబంధించిన ఏవి కానీ మా దాంట్లో లేవు. ఓకే సార్. సో రైతులు ఏదైనా పండించుకోవాలా, మేము పండించిన పంటను తీసుకొని మేము అమ్ముకోవాలా, దాంట్లో వచ్చే డబ్బే మాకు వరంబడి, మా ఇన్కమ్. మాకు గిట్టుబాటు కావడం లేదు. మేము పెట్టేది ₹1 అయితే మాకు వచ్చేది 25 పైసలు వస్తుంది మా చేతికి. అంటే ఏమి, 75-80% రైతులు అప్పుల్లో కూరుకుపోయినారు. అది పరిస్థితి. ఇప్పుడు ఏ రైతుని అడిగినా కూడా మీకు అదే చెప్తారు. అందరూ రైతులు నాకు కూడా అదే చెప్పింది. మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మీరు మీ నియోజకవర్గంలో గెలవాలన్నా ప్రజల నమ్మకము, ప్రజల ఆదరణ చాలా చాలా అవసరం. మీరు కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ అయితే తెలుసుకున్నారు, ముఖ్యంగా రైతులు అన్నారు. మీరు టికెట్ ఆశించి మీరు అభ్యర్థిగా నిలబడి అదే నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించుకున్న తర్వాత రైతులకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ వ్యూహం ఏంటి? ఇంకా ఏమైనా రైతులు కానివ్వండి, ఆ నియోజకవర్గం ప్రజలు కానివ్వండి, ఏమైనా సమస్యలు తీసుకొచ్చారా మీ దగ్గర? రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరించాలి అనే గట్టి స్ట్రాంగ్ డిజైర్ అనేది నాలో ఉంది. నేను ఎలక్షన్స్ మీద ఆధారపడట్లేదు. గెలిచిన తర్వాత నేను ఏదో చేస్తానని నేనేమి ఇప్పుడు చెప్పడం లేదు. యాక్చువల్గా వీఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. నేను ఇప్పుడు చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్? రైతు శిక్షణా శిబిరాలను కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టమాటా పంటను మేము 1 ఎకరాలో మేము పండించాలంటే ఒక రైతుకు మాకు వచ్చే ఖర్చు 1.5 లక్షల నుంచి 2 లక్షలు ఖర్చు వస్తూ ఉంది. కానీ మాకు పంట తీసుకొని మేము అమ్మితే మా చేతికి వస్తూ ఉండేది 50,000 వస్తూ ఉంది. అంటే 1 లక్ష నుంచి 1.5 లక్షలు మేము నష్టపోతూ ఉన్నాం. దీన్ని ఏ విధంగా పరిష్కరించాలా అనేది. అవును, మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలా, గిట్టుబాటు ధరలు కావాలా, ఎస్, అది మాకు సహాయం కావాలి గవర్నమెంట్ నుంచి. కానీ అది ఒక్కటే మా సమస్యను పరిష్కారం చేసుకోలేము మేము. కాబట్టి మా సమస్యలను మేమే పరిష్కరించుకోవాలా అనే ఉద్దేశంతో రీసెర్చ్ సెంటర్ మాదిరి అగ్రికల్చరల్ వ్యవసాయ నిపుణులను తీసుకొని వచ్చి మా పల్లె దగ్గరనే, నాకు కొంత భూమి ఉంది మా పల్లె దగ్గరనే, ఆ భూమిలో వ్యవసాయ నిపుణులను తీసుకొని అక్కడ పెట్టాను. ఈ మధ్యనే ఒక 20 రోజుల క్రితం రైతు శిక్షణా శిబిరం అని చెప్పి ఒక హార్టికల్చర్ ఎక్స్పర్ట్స్ను,
మేకలు ఎలా పెంచుకోవాలా, గొర్రెలు ఎలా పెంచుకోవాలా, ఆవులు ఎలా పెంచుకోవాలా, టొమాటోలు ఎలా పండుకోవాలా, అట్లా ఒక డిఫరెంట్ అగ్రికల్చరల్కి సంబంధించిన వీళ్ళను వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఒకరోజు శిక్షణా శిబిరము ఇచ్చినాం. అదే కాకుండా ఇప్పుడు మా వ్యవసాయ క్షేత్రంలో టాప్ రైతు వెంకటరామరాజు గారు అని చెప్పేసి రైల్వే కోడూరు నుంచి మా అదృష్టం కొద్దీ ఆయనతో ఒక సంబంధం, ఒక రిలేషన్షిప్ అంటూ ఏర్పడింది. ఆయన చీఫ్ మినిస్టర్ల నుంచి అవార్డు తీసుకున్నారు, ప్రెసిడెంట్ల దగ్గర నుంచి అవార్డులు తీసుకున్నారు, బెస్ట్ రైతు అని చెప్పి. జార్జ్ బుష్ను కలిసినారు. అట్లాంటి ఆయన మాకు ఒక దేవుడు మాదిరి మాకు పరిచయం అయినాడు. ఇప్పుడు ఆయన మా వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. ఇప్పుడు రైతులు దాదాపు ఒక 50 మంది రైతులు, ఒక బ్యాచ్, ఒక 50 మంది రైతులను తీసుకొచ్చి మా వ్యవసాయ క్షేత్రంలో పెట్టి 2 నెలలు మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అన్ని పద్ధతులన్నీ నేర్పిస్తున్నాం. అదే కాకుండా ఈ రైతులను మేము ఇజ్రాయెల్కి పంపిస్తున్నాం. ఒక్కొక్క రైతుకు 1,20,000 జీతము వస్తుంది అక్కడికి, ఇజ్రాయెల్లో. అట్లా శిక్షణా శిబిరాలు ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తున్నాం. వీళ్ళు ఈ పద్ధతులు మేము నేర్పించిన పద్ధతులని నేర్చుకున్నారు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ ఒప్పందం చేసుకునింది. ఈ మధ్యనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహాయం చేస్తూ ఉంది ఇజ్రాయెల్కు, మేము ఫార్మర్స్ని మీకు పంపిస్తాము అని చెప్పి. ఈ గవర్నమెంట్స్లో ఇద్దరితో కోఆర్డినేట్ చేసి వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఎవ్రీ మంత్ 50 మంది రైతులను మేము పంపిస్తున్నాం. అంటే ఏమి, 50 కుటుంబాలను నెల మేము నిలబెడతా ఉన్నాం. నేను ఎలక్షన్స్ కోసం వెయిట్ చేయడం లేదు, ఎలక్షన్స్ అయిన తర్వాత నేను ఏం చేస్తానని మీకు చెప్పడం లేదు. ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్, ఇప్పుడు చేస్తున్నాను నేను. మరి అలాంటప్పుడు టికెట్ ఎందుకు సార్? అసలు టికెట్ ఎందుకు, ఎమ్మెల్యేగా నిలబడడం ఎందుకు, ఇదే చేయొచ్చు కదా. ఎస్, ఐ కెన్ డూ ఇట్. కాకపోతే ఏమంటే దెర్ ఈస్ ఎ లిమిట్. ఒక పర్సన్ను ఇలాంటివి చేయాలంటే చేయొచ్చు, బట్ ఇంపాక్ట్ అనేది ఓన్లీ ఎ స్మాల్ రీజియన్ మాత్రమే మనం చేయగలం. బట్ మై ఐడియా ఈజ్ నాట్ టు లిమిట్ మై సెల్ఫ్ టు స్మాల్ రీజియన్. ఒక చిన్న ప్రాంతానికే కాదు, ఈ సమస్యలు నేను మాట్లాడుతూ ఉండేది మాకు తంబళ్ళపల్లి రైతులకే కాదు, ఆంధ్ర రాష్ట్రం రైతులకు ఉంది, ఇండియాలో ఉండే రైతులకు అందరికీ ఇదే సమస్యలు ఉన్నాయి. కానీ ఈ పద్ధతులన్నింటినీ మనము ప్రసారం చేయాలి. ఈ నాలెడ్జ్ అనేది మీకు తెలుసు, నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక తెలివంటూ మనం ఉంటే కానీ ఏదైనా పరిష్కారం చేసుకోవచ్చు. సో ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చి నాకున్న నాలెడ్జ్ను, నాకున్న రిసోర్సెస్ను ఇక్కడ నేను డిప్లాయ్ చేయగలిగితే మా ప్రాంతం రైతులే కాదు, మా తంబళ్ళపల్లి రైతులే కాదు, తంబళ్ళపల్లి నుంచి మదనపల్లికి మా మదనపల్లికి పక్కన వాళ్ళకి నేర్పిస్తాం, పుంగనూరు వాళ్ళకి నేర్పిస్తాం, కదిరి వాళ్ళకి నేర్పిస్తాం, పుట్టబర్తి వాళ్ళకి నేర్పిస్తాం. అట్లా రాష్ట్రం అంతా మేము నేర్పించాలనే మెయిన్ ఐడియాతో నేను దీన్ని స్టార్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు కూడా టికెట్ విషయంలో భంగపడాల్సి వస్తే నరేంద్ర గారు ఏం చేస్తారు, ఎలాంటి స్టెప్ తీసుకుంటారు? టికెట్ వచ్చినా రాకపోయినా నేను చేసే కార్యక్రమాలు అయితే మేము ఆపం. ఓకే. ఎందుకంటే అది నిజంగా నేను చేస్తూ ఉండే పని, నాకు నిజంగా ఇష్టమైన పని. అంటే ఐ లవ్ ఇట్, ఐ లైక్ ఇట్. లేదంటే నేను చేసేవాడిని కాదు. నాకు టికెట్ రాకుంటే ఏం పర్లేదు, మా పొలం ఉంది, పొలం లేకపోతా, టమాటాలు పండిస్తా, కొర్రలు పండిస్తా, సామలు పండిస్తా, ఇప్పుడు పండిస్తున్నా, శనక్కాయలు పండిస్తా. సో దట్స్ వాట్ ఐ విల్ డూ, అదే చేస్తాను నేను. రాజకీయాలు రాలేదనుకో, టికెట్ రాలేదు, హ్యాపీగా నేను నా సేద్యం నేను చేసుకుంటా. మీకు ఎన్ఆర్ఐ నరేంద్ర అని పిలవడం అంటే ఇష్టమా, పిలిపించుకోవడం ఇష్టమా, లేకపోతే రైతు నరేంద్ర అని పిలిపించుకోవడం ఇష్టమా, పొలిటీషియన్ నరేంద్ర అని పిలిపించుకోవడం ఇష్టమా? బై బర్త్, పుట్టుకతో రైతు కుటుంబంలో పుట్టిన వాడిని, నేను స్వయంగా సేద్యం చేసిన వాడిని, వ్యవసాయం చేసిన వాడిని. మీకు రేషం అంటారు, మీకు రేషం తెలిసిన పట్టుగూళ్ళు, రేషం అంటారు పట్టుగూళ్ళు. రేషం మేపిన వాడిని, ఆ పట్టుగూళ్ళను సిల్క్ వామ్స్, ఆ పట్టుగూళ్ళను మార్కెట్లోకి తీసుకెళ్ళి కర్ణాటకకు తీసుకెళ్ళి నేను మార్కెట్లో అమ్మి తీసుకొచ్చిన వాడిని, పొలంలోకి వెళ్ళి పొలానికి నీళ్లు కట్టిన వాడిని. కాబట్టి ఆ వ్యవసాయం అనేది నాకు అది దేవుడు ఇచ్చిన ఒక వరం మాదిరి. అంటే నాకు నిజంగా ఇష్టం చేయాలనేది. కాబట్టి రైతు నరేంద్ర అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. నరేంద్ర గారు, మీ నియోజకవర్గం ప్రజలు నరేంద్రనే ఎందుకు ఎంచుకోవాలి, ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు మీరు?
ఇందాక మనం రైతుల గురించి చాలా డిస్కషన్ చేసినాము, సమస్యల గురించి మాట్లాడినాము, దాని పరిష్కారాల గురించి మాట్లాడినాము. ఈ రైతులతో పాటు మా నియోజకవర్గంలో మంచి ఎడ్యుకేటెడ్ యువత ఉన్నారు, యువకులు ఉన్నారు, యువతలు ఉన్నారు. అలాగే ఎడ్యుకేషన్ లేని, విద్య లేని మహిళలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక అన్ఎంప్లాయ్మెంట్ రేట్, నిరుద్యోగ సమస్య చూస్తే మా తంబళ్ళపల్లి దీంట్లో 30% నిరుద్యోగ సమస్య ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. మామూలు రాష్ట్రంలో మామూలుగా తీసుకుంటే ఒక 20% అట్లా ఉంటే మా నియోజకవర్గంలో 30% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉంది. అంతే ఏమి 130 మంది యువతులు లేడీస్ కానీ అందరూ ఖాళీగా ఇండ్ల దగ్గర కూర్చో ఉన్నారు. ఏమి తోచక, ఏం చేయాలో తోచక, ఉద్యోగ అవకాశాలు లేక. ఎందుకంటే అందరూ వెళ్ళి వ్యవసాయం చేయలేరు, అందరూ వెళ్ళి సేద్యం చేయలేరు. సో వీళ్లకు ఉపాధి కల్పించాలి అనే ఉద్దేశంతో కొన్ని ఫ్యాక్టరీస్ పెట్టాలని నాకు ఐడియా ఉంది. నాకు దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉన్నాయి, సంపద ఉంది. సో మా నియోజకవర్గంలో తప్పకుండా నేను ఇలాంటి ఫ్యాక్టరీసు, ముఖ్యంగా వ్యవసాయానికి, అగ్రికల్చర్కు సంబంధించిన ఫ్యాక్టరీస్, ఎందుకంటే మేము పండించిన పదార్థాలను ఈ ఫ్యాక్టరీస్లోకే వేస్తే రైతులకు బాగుపడతారు. ఇక్కడ చదువుకున్న యంగ్స్టర్స్ వీళ్లకు కూడా ఉపాధి కల్పించినట్లు ఉంటుంది, చదువులేని వారికి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి యూనిట్స్ కానీ ఫ్యాక్టరీస్ కానీ తప్పకుండా నేను పెట్టాలి అని దృఢ నిశ్చయంతో ఉన్నాను. నరేంద్ర గారు, ప్రత్యక్ష రాజకీయాలు వేరు, పరోక్ష రాజకీయాలు వేరు. ఆ డిఫరెన్సెస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో ఉన్న నరేంద్రకి, ఇప్పుడున్న నరేంద్రకి చాలా చాలా చేంజెస్ రావాలి, మార్చుకోవాలి కూడా. అలాగే ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే మిగిలిన రాజకీయ పార్టీలు కావచ్చు, చాలా చాలా మాట్లాడుతూ ఉంటాయి, నెగటివ్ ఆర్ పాజిటివ్ ఇలాంటివన్నీ మిమ్మల్ని ఎప్పటికప్పుడు డౌన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. ఎలా మారబోతున్నారు నరేంద్ర? ఎలా తన్ని తాను మోటివేషన్ చేసుకొని ముందుకెళ్ళబోతున్నారు? రాజకీయాల్లో ఇది మామూలేమ్మా. ప్రత్యర్థులు నానా విధాలుగా అటాక్ చేస్తారు, డిస్ట్రాక్ట్ చేస్తారు, నెగిటివ్గా కామెంట్స్ చేస్తారు, ఒక మనిషిని ఎలా కృంగదీయాలా అనే దీంతోనే పనిచేస్తారు. కాబట్టి దానికి సొల్యూషన్ వచ్చి మన రెస్పాన్స్ ఎలాగా ఉంటుంది అనేది అదే సొల్యూషన్. నేనైతే ఒక పాజిటివ్ యాటిట్యూడ్గానే చూస్తాను. ఎవరు ఏం మాటలన్నా ఏమన్నా కూడాను నాది ఒక లక్ష్యం, మా తంబళ్ళపల్లి రైతులు. సో ఆ రైతుల జీవితాలను ఏ విధంగా నేను బాగు చేయగలను, ఒక 5% నేను ఇంప్రూవ్ చేయగలనా, 10% ఏది చేసినా కూడా ఆ దృక్పథంతోనే నేను చూస్తాను. కాబట్టి ఎవరు ఏమన్నా అనుకున్నా కూడా నేనేం పెద్ద లెక్క చేయను. నేను చేసే పని, నేను చేయాల్సిన మేలు చేస్తూ ముందుకెళ్తాను. మీరు ఇప్పుడు టికెట్ ఆశిస్తున్న జనసేన, టీడీపీ ప్రస్తుతం అదే ప్రతిపక్షంలో ఉన్నాయి. వాటి పని కూడా అదే అనుకోవచ్చా? అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలని కావచ్చు, ఎంపీలని కావచ్చు, అలాగే సీఎంని కావచ్చు, అలాగే మాట్లాడుతుందని అనుకోవచ్చు అంటారా? ప్రస్తుత రాజకీయ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మా పరిస్థితులే చూస్తాం, మా నియోజకవర్గంలోనే చూస్తాం. పోలీస్ జులుం అనేది ఎక్కువైపోయింది. అధికారులు ఉండేది ప్రజలకు సహాయం చేయడానికి అధికారులు. ఈ అధికార వర్గము ఒక్కొక్క ఎంప్లాయీకి 70,000, 80,000, ₹1,00,000, 2 లక్షల రూపాయలు జీతాలు ఇస్తూ ఉన్నాం. ఎవరి డబ్బు అది? మా డబ్బు. ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటా ఉన్నాం. వాళ్ళు ఎందుకు ఉండేది? ప్రజలకు సేవ చేయడానికి. కానీ ఎవరు చేస్తున్నారు? చేయడం లేదు. ఏదో ఒక స్మాల్ పర్సెంటేజ్, 100కి ఒక 5 మంది, ఒక 10 మంది మంచి మనసు ఉండేవాళ్ళు ఉన్నారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరికి మాకైతే సహాయం రావడం లేదు. ఆ పొలిటికల్ సిస్టమ్ కూడా అలాగే ఉంది. ప్రజలను ఏ విధంగా కాలు కింద పెట్టుకోవాలా, ఏ విధంగా అణగదొక్కాలా, ఏ విధంగా భయభ్రాంతులను చేయాలా అనేది ప్రత్యక్షంగా మా కళ్ళతో మేము చూస్తూ ఉన్నాం. మా రైతుల మీద ఎన్ని కేసులు పెట్టినారు. చిన్న పిల్లల మీద ఏదో ఒక సెంటర్లోకి వచ్చి ఒక కేక్ కట్ చేసుకొని హ్యాపీ బర్త్డే
కేక్ కట్ చేసుకుంటే అలాంటి చిన్న పిల్లల మీద, యంగ్స్టర్స్ మీద రౌడీ షీటర్ పెడతాం? ఎంత ఎంత ధైర్యం రా మీకు? ఇక్కడికి వచ్చి సెంటర్లోకి వచ్చి మీరు నిలబడుకుంటాం ఏంటి? వాడు అబ్బసం మా సెంటరు. ఎవరు అబ్బసం అండి? ఆ మాత్రం స్వతంత్ర భారతదేశంలో ఒక సెంటర్లోకి వచ్చి కేక్ కట్ చేసుకొని తినేంత స్వాతంత్రం లేదా? కానీ అలా స్వాతంత్రం అనేది, స్వేచ్ఛ అనేది ఇప్పుడు లేకుండా పోయింది. కాలు కింద పెట్టి తొక్కుతూ ఉన్నారు. ఆ పరిస్థితులండి ఇప్పుడు మేము మా కళ్ళారా చూస్తున్నాం మా తంబళ్ళపల్లి నియోజకవర్గంలో. మీరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కొన్ని ఇయర్స్ నుంచి టీడీపీలో ఉన్న వాళ్ళమేనమ్మా అని చెప్పి మీరు అన్నారు. ఇప్పుడు మీరు టీడీపీ అలాగే జనసేన టికెట్ ఆశించడానికి ఆ పార్టీ అధిష్టానం సిద్ధాంతాలు నచ్చబట్టే మీరు ఆ పార్టీ టికెట్ అక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటారు. మరి ఏం నచ్చింది మీకు? టీడీపీలో, జనసేనలో, పార్టీలో నచ్చిన సిద్ధాంతాలు ఏమున్నాయి నరేంద్ర గారు? ఒకటి వచ్చి సాధికారిత, అంటే ప్రజలను ఇండిపెండెంట్గా చేయడం, ప్రజలు జీవితాలు బాగుపడాలా అనే ఒక సిద్ధాంతాలు, స్వేచ్ఛ, స్వాతంత్రం అనే ఒక ముఖ్యమైన, మనిషికి కావాల్సిన అతి ముఖ్యమైనది ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రం అనేది. నీ తిండి పెట్టకపోయినా పర్వాలేదు, ఒక పూట అన్నము నీళ్ళు లేకున్నా కూడా బతకగలం. మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో వేసి ఒక 10 రోజులు మిమ్మల్ని రూమ్లో వేస్తే ఏమంటారు? ఏసీ రూమ్లో మిమ్మల్ని పెట్టేసి మీకు బ్రహ్మాండమైన ఫుడ్డు 5 స్టార్ ఫుడ్డు పెట్టేసి బేగం వేసేస్తే ఎలా ఉంటుంది? దట్ ఈజ్ నథింగ్ బట్ జైల్. మీకు ఏం లేదు అక్కడ, స్వేచ్ఛ అనేది లేదు. మనిషికి కావాల్సింది స్వేచ్ఛ, స్వాతంత్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. తర్వాతనే తిండి, నీళ్లు ఇవన్నీ వస్తాయి. అది ఎప్పుడైతే పోతుందో మనిషి సంతోషంగా ఉండలేరు. వైసీపీ గవర్నమెంట్లో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రం లేదనుకుంటున్నారా? లేదంటారా? లేదండి. ఎవరిని అడిగినా, చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. క్లియర్ కట్గా కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి. ఇది ఏంటిది అసలు? వాట్ ఈస్ దిస్? అసలు ఇండియానా లేదంటే స్వాతంత్రం మనకు వచ్చిందా? ఇప్పుడు అసలు డౌట్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు స్వాతంత్రం అనేది మనకు ఉందా అనే డౌట్ ఇప్పుడు వచ్చేసింది. అట్లాంటి పరిస్థితుల్లో టీడీపీ, జనసేన వాళ్ళు ఏమంటా ఉన్నారు? ఇది తప్పు, మనిషికంటూ స్వాతంత్రం ఉండాలి, ప్రజలకంటూ స్వాతంత్రం ఉండాలి. యాక్చువల్గా మనకి ఇప్పుడు జరుగుతూ ఉండేది ఇండిపెండెన్స్ ఫైట్ జరుగుతూ ఉంది ఇప్పుడు. ఓకే, 1947లో వచ్చిన ఇండిపెండెన్స్ అది వెళ్ళిపోయింది. ఇప్పుడు 1947లో వచ్చిండేది. ఇప్పుడు మళ్ళీ స్వాతంత్రం కోసం మళ్ళీ పోరాడుతూ ఉన్నాం. ఇప్పుడు దిస్ ఈస్ ద సెకండ్ ఇండిపెండెన్స్ ఫైట్, రెండవ స్వాతంత్ర ఫైట్. ఇప్పుడు ఆ స్వాతంత్రం మీరే తీసుకురావాల్సిందంటారు? తప్పకుండా. ఓకే, జనసేనలో ఏం నచ్చింది? జనసేన సిద్ధాంతాలు ఏం నచ్చాయి? జనసేన సిద్ధాంతం ఇదేనండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అన్నీ కూడా సిద్ధాంతపరంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధాంతపరంగా వచ్చినారు. ప్రజల కోసం నేనున్నాను అని ఆయన ముందుకు అడుగు పెడతా ఉన్నాడు. మరి అట్లాంటి ఆయన ముందుకు వచ్చినప్పుడు చంద్రబాబు గారు 75 ఏళ్ళు 77 ఏళ్ళు ఆయన హ్యాపీగా రిటైర్ అయిపోయి కాలు మీద కాలు వేసుకొని ఉండాల్సిన వాడు. ఎవరైనా రిటైర్మెంట్ కోరుకుంటారు కదా, కానీ ఆయన రిటైర్మెంట్ కోరుకుంటున్నాడా? లేదు. ఇప్పటికీ చిన్న యంగ్స్టర్ మాదిరి, చిన్న పిల్లవాడు మాదిరి ప్రజల్లోకి రావడం, ప్రజలకు సేవ చేయాలా, పాలిటిక్స్ నేర్పించడం అట్లా చేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి ఈ ఒక్క ఛాన్స్, ఈ ఒక్కసారి మాత్రమే గెలిపించండి అని అడుగుతున్నారు కదా, ఆ తర్వాత రిటైర్మెంట్ కోరుకుంటారేమో సార్ ఒకవేళ? ఆయన ఇంకా 100 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటామ్మా. ఎందుకంటే అలాంటి చంద్రబాబు నాయుడు గారి అంత సిద్ధాంతపరమైన వ్యక్తి ఒక హానికి చేసినా కూడా మళ్ళీ ఎదుటివానికి మళ్ళీ హాని చేద్దామనే ఆలోచన కూడా ఆయనకు రాదు. పోతే పోన్లే అనుకునే అట్లాంటి వ్యక్తులు ఇంకా 100 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉండాలా. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదులుకొని ఒక సిద్ధాంతపరంగా వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మనం బాగు చేయాలా, మన రైతుల జీవితాలను బాగు చేయాలా, యంగ్స్టర్స్ జీవితాలను బాగు చేయాలా అని చెప్పి అట్లా మంచి సిద్ధాంతాలతో వచ్చిన వ్యక్తులు వీళ్ళందరూ. మరి వాళ్ళందరూ చేసేటప్పుడు నాలాంటి వాళ్ళు కూడా సైడ్ లైన్లో కూర్చోవడం మంచిది కాదు. నేను కూడా మంచి స్థానంలో ప్రపంచంలో 5 పెద్ద కంపెనీల్లో వైస్ ప్రెసిడెంట్, అంత 5th లార్జెస్ట్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నేను కూడా హాయిగా ఏసీ రూమ్లో కూర్చోవచ్చు. కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత అయ్యో వీళ్ళే ఇంత చేస్తున్నారు, మన పార్ట్, మన వంతు మనం చేయకుంటే ఎట్లా అనే ఒక దీంతో నేను కూడా సిద్ధాంతపరంగా నేను కూడా దీంట్లోకి ఎంటర్ అవుతున్నాను. అదే మోటివ్తో ఉన్న జనసేన ప్లస్ టీడీపీని 2019 ఎలక్షన్స్లో ఎందుకు ప్రజలు తిరస్కరించారని అనుకుంటున్నారు? మీ ఒపీనియన్? అది రాజకీయ విశ్లేషకులు చేయాల్సిన
చేయాల్సిందమ్మా. దాని మీద నాకే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కామెంట్స్ ఆన్ దట్. సరే 24లో ఎవరు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అని అనుకుంటున్నారు? టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఇది వస్తుందమ్మా. గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది. ఓకే, దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్ వన్. ఓకే, మంచి మెజారిటీతో గవర్నమెంట్ వస్తుంది. దెర్ ఈస్ నో డౌట్. ఓకే, వన్ క్వశ్చన్ నరేంద్ర గారు, ఫైనల్గా రైతుల గురించి అడుగుదాం అనుకుంటున్నారు. మీరు ఇంతకు ముందు అన్నారు, మా నియోజకవర్గంలో నా దృష్టికి వచ్చిన సమస్య కావచ్చు, నేను గమనించిన సమస్య కావచ్చు, రైతులు మాత్రమే. రైతులు పడుతున్న కష్టాలు, వాళ్ళ ఇంప్రూవ్మెంట్, వాళ్ళకి కావాల్సిన స్వేచ్ఛ ప్లస్ ఐడియాలజీ ఇవన్నీ కలిపి మీరు చెప్పుకొచ్చారు. రైతుల్లో ఎలాంటి మార్పు రావాలనుకుంటున్నారు, ఎలాంటి డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు, వారి కోసం మీరేం చేయాలనుకుంటున్నారు, మీ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అవును. సో ఇందాక చెప్పినట్లు రైతులకు మా రైతులకు మాకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారంలో నేనేం చెప్పాను, ఆర్గానిక్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం వైపు మళ్ళీ మనం వెళ్ళాలా అని ఒక సొల్యూషన్ చెప్పాను. ఇంకొక సొల్యూషన్ చెప్తాను. చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. ఐ విల్ టెల్ యూ వన్ మోర్. ఇంకొక పరిష్కారం చెప్తాను. ఒక కొర్రలు క్రాప్ తీసుకుందాం. నేను ఒక 4 నెలల క్రితం కొర్రలు పండించాను ఒక 5 ఎకరాల్లో. నాకు ఒక 50-60 బస్తాలు కొర్రలు వచ్చినాయి. సో నేను ఇప్పుడు ఆ కొర్రలను తీసుకుని నేను అమ్మితే నాకు కేజీకి అందాజుగా ఒక 40-50 రూపాయలు వస్తుంది. కానీ నా దగ్గర కొనుక్కున్న అతను ఏం చేస్తున్నాడు అని ఒకసారి చూద్దాం. సో 50 రూపాయలు రైతుకు వస్తూ ఉంది. కానీ నా దగ్గర తీసుకున్న రైతు ఏం చేస్తున్నాడంటే దాన్ని పొట్టు తీసేస్తాడు. ఒక చిన్న పొట్టు తీసే మిషన్లో వేసేసి ఆ కొర్ర బీము తీసి ఒక్కొక్క కేజీ ప్యాకెట్లలో వేసి, ఇప్పుడు మీరు మా మదనపల్లికి వెళ్ళండి, లేదంటే బెంగళూరుకి వెళ్ళండి, అక్కడ 250కి అమ్ముతా ఉన్నారు కేజీ. సో ఇవి అది చూసిన తర్వాత ఒక రైతు ఆ పని చేయలేడా? ఏం కావాలి ఇప్పుడు? ఒక ప్రాసెసింగ్ యూనిట్ కావాలా? ఒక రైతులందరూ ఒక 5 మంది కలిసి 10 మంది కలిసి ఒక FPO అనేది ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి. రైతులు ఒక 5 మంది 10 మంది ఒక గుంపుగా తయారయ్యి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ FPO పెట్టుకోవడానికి. ఒక చిన్న 4 లక్షలు 5 లక్షలు పెట్టి ఒక ప్రాసెసింగ్ యూనిట్ వేసుకుంటే ఈ కొర్రల్నే తీసుకెళ్ళి దాంట్లో వేసి కొర్ర బియ్యం తీసుకొని వాళ్ళే ఒక చిన్న ప్యాకేజింగ్ ఒక 50,000 రూపాయలు పెడితే ప్లాస్టిక్ ప్యాకింగ్ యూనిట్ వస్తుంది. ఒక కేజీలు దాంట్లో వేసి మనమే డైరెక్ట్గా షాప్స్కి అమ్మచ్చు. 200 రూపాయలకి అమ్మచ్చు. వాడు షాప్ వాడు 50 రూపాయలు లాభం పెట్టుకొనియండి. చూడండి, 50 రూపాయలు ఎక్కడ, 250 రూపాయలు ఎక్కడ, ఒక చిన్న ప్రాసెసింగ్. ఇది కష్టమైన పని కాదు. కాకపోతే ఏమిటంటే ఆ నాలెడ్జ్ అనేది లేదు రైతుల్లో లేదు. కాబట్టి ఇట్లా ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడం, అలాగే టొమాటోకు ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి పేస్ట్ తయారు చేయడం, ఇట్లా ఎన్నో సొల్యూషన్స్ ఉన్నాయి. కాకపోతే ఆ టెక్నికల్ నాలెడ్జ్, అది ఆ సొల్యూషన్స్ను మన ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలా, రైతుల దగ్గరికి తీసుకెళ్లాలా అనే ఆకాంక్ష అనేది ఎవరికి ఉంది? ఏ లీడర్లకు ఉంది? ఆ ఎమ్మెల్యేకి ఉంది? ఇప్పుడు ఎవరికి లేదమ్మా. సో అది నేను తప్పకుండా చేస్తాను. ఫైనల్గా అయితే ఒక కన్క్లూజన్ ఇచ్చారు. అలాగే ఆ తంబాళ్లపల్లి నియోజకవర్గ ప్రజలకైతే ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది. మీరు అధికారంలోకి వచ్చాక, సో మీరు గెలిచి టీడీపీ జనసేన ఎమ్మెల్యేగా మీరు గెలిచి ఆ నియోజకవర్గంలో ఉంటే మాత్రం రైతులకు ఏం చేస్తారో అయితే ఖచ్చితంగా తెలిసిపోయింది. సార్, మీరు ఒక టాప్ 5 కంపెనీస్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సేంద్రియ వ్యవసాయంపై నాలెడ్జ్ ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ మీరు. అలాగే పొలిటికల్గా అన్నీ తెలుసుకొని ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ నియోజకవర్గానికైతే, మీ నియోజకవర్గ రైతులకు కావచ్చు, ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే రైతు కష్టాలు, రైతు సమస్యలు రైతుకు మాత్రమే తెలుస్తాయి. ఇది 200% కరెక్ట్ నాకు తెలిసినంత వరకు. మీరు ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని, ప్రజల సమస్యల నుంచి బయటపడేయాలని, ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అది 200% రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ.